ప్రేమన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 21వ వచనము. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గురుడితనమైనను మరి ఏ లోపమైనను ఉండిని ఎడ్లా నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. ఈ మాటలు మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం. 15వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నారు కదా. దానిలో లోపము అంటే దేనిలో అనేది మనకు తెలియాలి అని అంటే మనం 19వ వచనం చదవాలి. నీ గోవులలోనేమి నీ గొర్రె మేకల్లోనేమి తొలుచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలను. నీ కోడెలలో తొలుచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలుచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిన ప్రతి సంవత్సరము దానిని తినవలను. అంటే ప్రతి తొలుచూలు ఇశ్రాయేలు అందరూ కూడా పశువులు సంపద కలిగిన వారిగా మనము చూస్తామన్నమాట. వారికి ఉన్న గొర్రెల్లో కానీ మేకల్లో కానీ ఎద్దుల్లో కానీ ఏదైనా ప్రతి తొలుచూలు కూడా అది వచ్చినప్పుడు అంట దేవుడికి దాన్ని ప్రతిష్ఠించాలంట. ప్రతిష్ఠించడమే కాకుండా ఆ దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి దాన్ని తెచ్చి అర్పణగా అంటే తొలుచూలు అర్పణగా అర్పించి దాన్ని తినాలంట. కానీ దానిలో లోపము అంటే తొలుచూలుగా పుట్టిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే ఆ గొర్రెలో కానీ ఆ మేకలో కానీ ఎద్దులో కానీ లోపం ఉంటే దాన్ని వాడకూడదట. అనగా దానికి కుంటితనమైనను గురుడితనమైనను మరి ఏ లోపమైన ఉండిని ఎడ్లా నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పింపకూడదు. అంటే నీవు అర్పణ చెయ్యాలి, తొలిచూలుదే అర్పించాలి. కానీ ఆ తొలిచూలు పుట్టినది ఒకవేళ గుడ్డిదైనా కుంటిదైనా లోపం కలిగిందైతే మాత్రం అవి అంట దేవుని యొక్క అర్పణకు అంగీకరింపబడదు, అర్పింపకూడదు అని దేవుడు తెలియజేస్తున్నమాట. వారు అది పుట్టినప్పుడు వారు గమనించకపోవచ్చు అనమాట. అంటే అది ఎలా పుడుతుంది అన్న ఆలోచన ఉండకపోవచ్చు. అది కడుపులో ఉన్నప్పుడు నుండే ఆ యొక్క గొర్రె కానీ మేక కానీ తొలిచూలు అయినప్పుడే చూలు కట్టినప్పుడే ఆ ఇంటి వారు అనుకొని ఉండొచ్చు దీన్ని మేము దేవునికి అర్పణ ఇవ్వాలి. కానీ అది బయటకు వచ్చినప్పుడు అది శ్రేష్టంగా ఉంటేనే అర్పణకు అంగీకరింపబడుతుంది. లేకపోతే లోపం ఉన్నట్టుగా మనకు తెలిస్తే అది అర్పింపకూడదు అని దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏది అర్పణం చేస్తున్నాము అనేది దేవుడు చూస్తున్నమాట. అది తొలిచూలిదైనను ఫస్ట్ తీసిందైనను దానిలో లోపం ఉందా అది అర్పింపకూడదు అని అంటున్నమాట. లోపము లేని అర్పణ దేవునికి ఇవ్వాలి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి అర్పణ తీయాలి అనుకుంటున్నావో అది మొదటిదై ఉండాలి. నీకెవరైతే దేవుని సేవకులుగా ఉంటున్నారో నువ్వు దేవునికి ఎక్కడైతే ఇవ్వాలనుకుంటున్నావో వారి దగ్గరికి నువ్వు ఆ అర్పణం తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని చూస్తారు. అది నువ్వు మొదట తీసావా తర్వాత తీసావా ఎలాగ ఉంది అది లోపం ఏమైనా ఉందా అనేది దేవుడు చూస్తారన్నమాట. దానిని బట్టే ఆ అర్పణము అంగీకరింపబడుతుందా తృణీకరింపబడుతుందా అనేది డిసైడ్ అవుతుంది అని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనము దేవుణ్ణి ప్రేమించుదుము గాక. మన హృదయాంతరంగాలు ఎరిగిన యేసయ్యను మనం అర్పణము చేసినప్పుడు ఆయన చూస్తున్నాడన్న భయముతో శ్రేష్టమైన దానిని అర్పించుదుము గాక. శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.